జయా కిచెన్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ లచ్చా పరాటా అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు, ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో గోధుమ పిండి ఒక కప్పు, మైదా పిండి ఒక కప్పు, 2 కప్పులు తీసుకోవాలండి. దానికి కొద్దిగంత సాల్ట్ వేసి ఆయిల్ వేసి మంచిగా ఇలా ముద్ద కలుపుకోవాలండి. తర్వాత దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకొని దాన్ని ఇలా చపాతీలాగా చేయాలండి. చేసి దీనికి కొంచెం ఆయిల్, దీంట్లో సోడా అట్లాంటివి ఏమి వేయట్లేదండి. ఇలా ఆయిల్ కొద్దిగా ఇలా పూసేయాలండి. తర్వాత దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా రోల్గా తీసుకోవాలండి. ఇలా రోల్గా చుట్టేసేయాలి. చుట్టిన తర్వాత దీన్ని ఇలా రౌండ్గా ఇలా చుట్టి చపాతీ చేయాలండి. మళ్ళీ ఇలా చపాతీలాగా ఉత్తుకోవాలండి. నేను నాన్ స్టిక్ బాండీ పెట్టుకున్నానండి. దీంట్లోనే నేను చపాతీలు చేస్తాను, చాలా బాగా వస్తాయండి. ఇలా 2 పక్కల మంచిగా కాలవాలండి. ఇది కాలేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలండి సైడ్లకు. ఏమి డిస్టర్బ్ చేయొద్దు కొద్దిసేపు. కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందండి, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా. ఎంతమంది చేయాలి. ఈ పక్కకు కూడా కొంచెం ఆయిల్, నెయ్యి 2 ఈక్వల్గా పెట్టాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బయట కొనాలంటే భయం వేస్తుందండి ఏదైనా. ఇంకా మనమే ట్రై చేసుకొని తింటే బాగుంటుందని ఇలా ట్రై చేశాను. ఇది పెనం మీద కంటే బండిలో కాలుస్తే అన్ని సైడ్లు బాగా ఈక్వల్గా కాలుతాయండి. బాగుంటుంది, పచ్చిగా ఉండకుండా మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా. ఇలా కాలనివ్వాలండి. మనం తింటుంటే ఇవన్నీ పొరలుగా వస్తాయండి. తింటుంటే ఇదిగండి ఇలా పొరలుగా వస్తాయి. ఇలా బాగా కొనలన్నీ కాలుతాయండి. ఇలా బాగా అన్ని పొరలు కనిపిస్తాయండి. ఇలా బాగా వేగితే అన్నమాట. బాండీలో చేస్తేనే బాగుంటుంది. అన్ని పొరలు వచ్చాయండి. వేడి లచ్చా పరాటాలు రెడీ అండి. వీటిని పొడవు వంకాయలతోని చట్నీ చేస్తున్నాండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొడవు వంకాయలు 3 తీసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, కొద్దిగా కాజు, బాదం, కొంచెం శనగపప్పు కడిగి పెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు. ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఉప్పులు 1 స్పూను, కాజు బాదం పులుసులు, శనగపప్పు 1 స్పూను, 4 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, దీంట్లోనే వంకాయలు, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. నేను 1/2 స్పూన్ వేసాను. ఇలా అన్నీ మంచిగా కలిపి మూత పెట్టాలండి. సింపుల్గానే పెట్టాలండి. అప్పుడు వంకాయలు బాగా ఉడుకుతాయండి. ఆయిల్ చాలా కొంచెం వేసుకోవాలండి. ఇలా బాగా ఉడకాలండి. ఉడికిన వాటర్ కూడా కొంచెం వదిలింది. ఇప్పుడు పక్కన దీని తాలింపు కోసము పక్కన బండికున్న ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లోనే పోపులు కొంచెము 1 స్పూను, ఎండుమిర్చి, కరివేపాకు కడిగి పెట్టుకోవాలండి. కడిగి వేయాలి ఎండుమిర్చి కూడా. చాలా కొంచెము సాల్ట్ వేయాలండి. ఎండుమిర్చి వేసి ఇలా తాలింపు చిప్పట్లాగా
వేగితే బాగుంటుంది. ఇలా వంకాయ ఉడికిందని ఇలా చూడాలండి. ఉడికింది, ఇంకా స్టవ్ ఆపేసాలి, మిక్సీకి పెట్టాలండి. మిక్సీ జార్లో వేయాలి. కొంచెం అంతా చింతపండు వేయాలండి, కడిగి దాన్ని మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టిన దాంట్లోనే సగం మిక్సీ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలండి. వీటిని కూడా మిక్సీ పట్టాలి. మిక్సీ కొద్దిగా సరిగ్గా తిరగకపోతే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయాలండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో. వంకాయ చట్నీ, లచ్చ పరాటా ఇలా వస్తాయండి, పొరలు పొరలుగా. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఇలా వస్తాయి. ఈ 2 కాంబినేషన్ ఎలా ఉందో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా అన్ని పొరలు వస్తాయండి. ఇలా లచ్చ పరాటాకు అన్ని మనం చేసిన ప్రతి ఒక్కటి పొరలు పొరలుగా వచ్చేస్తుంది. ఇంతేనండి, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.